కాసేపట్లో వాగా సరిహద్దుకు చేరుకోనున్నారు వింగ్ కమాండర్ అభినందన్. ఆయన రాక కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. వీరుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు లక్షలాది మంది ప్రజలు వాగా బోర్డర్కు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. వీరుడు ఎప్పుడు వస్తాడా అని అందరికీ క్షణం ఒక యుగంలా గడుస్తుంది. విజయ గర్వంతో వస్తున్న అభినందన్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు వాగా బోర్డర్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అందరి కళ్ళు అటువైపే. అభినందన్ కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు భారతీయులు. కమాండర్ భారత గడ్డపై కాలు మోపగానే ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ మేరకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సన్నాహక ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. వాగా సరిహద్దులో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరూ అభినందన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వాగాకు చేరుకున్న కమాండర్ తల్లిదండ్రులకు ఘన స్వాగతం లభించింది. కొడుకుని ఎప్పుడు కలుసుకుందామా, అతడిని ఎప్పుడు గుండెలకు హత్తుకుందామా అని తహతలాడిపోతున్నారు తల్లిదండ్రులు. పాక్ చేతికి చిక్కిన అభినందన్ను విడిపించేందుకు భారత్ అంతర్జాతీయ మద్దతు కూడగట్టింది. అంతేకాదు, పాక్ను ఏకాకి చేయడంలో ఇండియా సఫలమైంది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఇమ్రాన్ ఖాన్ అభినందన్ను రిలీజ్కు ఓకే చెప్పారు. ఇప్పుడు అతడి రాక కోసం భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది. దాయాది దేశం విమానాలను తరిమికొట్టిన పోరాట యోధుడు అభినందన్. పాక్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆర్మీ రహస్యాలను బయటకు చెప్పలేదు. అంతేకాదు, శత్రువులకు చిక్కిన వెంటనే ఆర్మీ రహస్యాలకు సంబంధించి విలువైన పత్రాలను కడుపులో మింగేశాడు. ఎన్ని బాధలు భరించినా సరే నోటి నుంచి ఒక్క మాట కూడా రప్పించలేకపోయారు. అతడు చూపిన తెగువ, ధైర్య సాహసాలు యావత్ భారతావని కొనియాడింది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 ఎయిర్ క్రాఫ్ట్ను తరిమి కొట్టడంలో, నేల కూల్చడంలో వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ విషయం భారత వైమానిక దళానికి చెందిన రాడార్ ద్వారా వెల్లడైంది. F-16 ఎయిర్ క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే నౌషేరా సెక్టార్ పరిధిలోని లామ్లోయ సమీపంలో భారత సైనిక శిబిరాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. అవి గతి తప్పాయి. లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి.
పాక్ విమానం ఇండియా బోర్డర్లోకి ఎంటర్ అయిందన్న విషయం తెలియగానే అభినందన్ రక్తం మరిగిపోయింది. వెంటనే నౌషేరా సెక్టర్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ MiG-21 యుద్ధ విమానంతో శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్లను ఎదిరించాడు. F-16 భూమికి 8,000 అడుగుల ఎత్తున ఉండగా అభినందన్ తన MiG-21 యుద్ధ విమానాన్ని 15,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాఫ్ట్లను టార్గెట్గా చేసుకుని కాల్పులు జరిపాడు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ అభినందన్ దాన్ని వదల్లేదు, వెంటాడాడు. ఈ సందర్భంగా అభినందన్ ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా అని MiG-21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు. F-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న MiG-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్లో రికార్డైంది. 4 సెకండ్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో MiG-21 ప్రయాణించింది. అంతే వేగంతో 86 సెకండ్ల పాటు MiG ప్రయాణించింది. నియంత్రణ రేఖ దాటి పాక్ గగనతలంలోకి ప్రవేశించిన క్షణాల వ్యవధిలోనే ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అభినందన్ పారాచూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అభినందన్ ల్యాండ్ అయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ MiG-21 ద్వారా R-73 క్షిపణిని ప్రయోగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన్ని విడుదల చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. అభినందన్ విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పాక్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశాడు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పాక్ గగనతలంలోకి ప్రవేశించి నేరం చేశాడని, దేశంపై బాంబులు వేసేందుకు వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన విడుదల చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. అభినందన్ విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పాక్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశాడు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్ గగనతలంలోకి ప్రవేశించి నేరం చేశాడని, దేశంపై బాంబులు వేసేందుకు వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అందిస్తారు. ఏఆర్కే రెడ్డి, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏఆర్కే రెడ్డి, చెప్పండి. హలో 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 చెప్పండి ఏఆర్కే రెడ్డి, చెప్పండి. ఏం చెప్పమంటారండి? మీరు ఏంటంటే ఇంట్రెస్ట్? వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? మరి కాసేపట్లో అభినందన్ విడుదల చేయనున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన్ని విడుదల చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. అభినందన్ విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పాక్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశాడు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పాక్ గగనతలంలోకి ప్రవేశించి నేరం చేశాడని, దేశంపై బాంబులు వేసేందుకు వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. For more updates, please subscribe 99 TV Telugu.